పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలోని రాపు చెట్టు సెంటర్ వద్ద ఇసుక ర్యాంప్ రోడ్లో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బి బలరాం మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత ఇసుక హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలోని అస్తవ్యస్తమైన విధానాలతో భవన నిర్మాణ రంగాన్ని కూలిదోసిందని అన్నారు. లారీ ట్రాక్టర్ల ఓనర్లు కార్మికులు పనులు కోల్పోయారంటూ ఆరోపించారు. ప్రభుత్వం స్వయంగా నిర్మిస్తామన్న ఇంటి నిర్మాణాలు కూడా అయోమయంలో పడేశారని అన్నారు. ఎన్నికల్లో ప్రకటించిన ఉచిత ఇసుక విధానాన్ని అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటినా అమలు చేయకపోవడం దారుణమని వాపోయారు. ఇసుక అందుబాటులో లేక తాపి, వడ్రంగి, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, రాడ్ బిల్డింగ్, వెల్డింగ్ వంటి 50 రకాల లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక రవాణా మీద ఆధారపడిన లారీ, ట్రాక్టర్ వంటి ట్రాన్స్పోర్ట్పై వేలాది మంది ఆధారపడ్డారని తెలిపారు. అప్పులు చేసి వాహనాలు కొనుగోలు చేసిన ఓనర్లు వడ్డీలు, వాయిదాలు కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ట్రాన్స్పోర్ట్లోని పనిచేసే వేలాది మంది కార్మికులకు ఉపాధి కోల్పోయారని అన్నారు. గోదావరి నిండా పుష్కలంగా ఇసుక ఉందని, కానీ ఆ ఇసుక ప్రజలకు అందకపోవడం అన్యాయమని అన్నారు. బంగారమైనా దొరుకుతుంది కానీ ఇసుక మాత్రం దొరకడం లేదని ఎద్దేవా చేశారు. ఫలితంగా కార్మికులు, మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు, యజమానులు దారుణంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వ పథకాలు కూడా ముందుకు వెళ్లే పరిస్థితి లేదని అన్నారు. బండ, భవన నిర్మాణ, ట్రాన్స్పోర్ట్ కార్మికులను ఆదుకోవాలని, తక్షణమే ఉపాధి చూపించాలని వారు డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పడినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తానని ప్రకటించింది. ఈ విధానాన్ని తక్షణం అమలు చేయాలని కోరుతూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రఖ్యాతమైనటువంటి ఇసుక ర్యాంప్ ఉన్నటువంటి సిద్ధాంతం గ్రామంలో ఈ రోజున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తానన్న ఉచిత ఇసుక విధానం ఈ రోజు కూడా అమలు చేయకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. గత ప్రభుత్వ హయాంలో చూసాం, అస్తవ్యస్తమైనటువంటి విధానాన్ని అమలు చేయడంతో గత ప్రభుత్వ హయాంలో లారీ, ట్రాక్టర్ల మీద జీవనం సాగించేటువంటి అటు ఓనర్లు, ఇటు వేలాది మంది కార్మికులు వాళ్ళు పనులు కోల్పోయారు. భవన నిర్మాణం మీద ఆధారపడినటువంటి కార్మికులు పనులు కోల్పోయారు. నిర్మాణదారులు తీవ్రంగా నష్టపోయారు. చివరికి ప్రభుత్వం కడతానన్న ఇళ్ల స్కీములు కూడా అమలు జరగక అవి కూడా అయోమయంలో పడిపోయినాయి. ఈ ఇబ్బందులన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో చూసాం. కొత్త ప్రభుత్వం ఉచిత ఇసుక హామీని ఎన్నికలకు ముందు ప్రకటించారు. ఎన్నికలైన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రకటించారు. ప్రజలందరూ కూడా ఈ ఉచిత ఇసుక విధానం అమలవుతుంది, అందరికీ మేలు జరుగుతుంది అని భావించాం. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటిపోయింది, కానీ ఈ రోజుకి కూడా ఉచిత ఇసుక విధానం అమలు కాలేదు. ఫలితంగా లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు, ఈ రోజున 50 రకాల భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. అటు తాపీ మేస్తులు, వడ్రంగి మేస్తులు, కరెంటు పనిచేసేవారు, ప్లంబింగ్ పనిచేసేవారు, రాడ్ బెండింగు, వెల్డింగు, కాంక్రీట్ పనులు చేసే, ఇలా రకరకాల పనులు చేసేటువంటి 50 రకాల లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఈ రోజు కూడా ఇసుక అందుబాటులో లేకపోవటం వల్ల, నిర్మాణాలు లేకపోవటం వల్ల పనులు లేక అల్లాడిపోతున్నారు. అలాగే లారీ, ట్రాక్టర్, ట్రాన్స్పోర్ట్ మీద వేలాది మంది ఆధారపడ్డారు. వారు అప్పులు చేసి వడ్డీలు, చీటీలు కట్టి వారు వాహనాలు కొనుక్కున్నారు. ఆ వాహనాలకి పనులు లేవు, వడ్డీలు కట్టాల్సి వస్తుంది, కిస్తీలు కట్టాల్సి వస్తుంది. తీవ్రంగా నష్టపోయారు ఓనర్లు. ఈ వాహనాల మీద వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు, వారికి పని లేదు, వారు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ర్యాంపుల్లో ప్రతి ర్యాంప్ దగ్గర వందల మంది కార్మికులు పనిచేస్తున్నారు, వారికి కూడా పని లేదు, వారి జీవితాలు కూడా అయోమయంలో పడే పరిస్థితి ఏర్పడింది. గోదావరి నిండా, ర్యాంపుల నిండా పుష్కలంగా ఇసుకుంది, కానీ ఆ ఇసుక ప్రజలకు మాత్రం చేరటం లేదు.
ఈ రోజున బంగారం కంటే బంగారం అన్నా దొరుకుతుంది కానీ ఇసుక దొరకనటువంటి దుస్థితి ఈ రోజున నెలకొంది. ఫలితంగా ఇటు కార్మికులు నష్టపోతున్నారు, అటు లారీ మోటార్ ట్రాన్స్పోర్టు ట్రాక్టర్ ట్రాన్స్పోర్టు యజమానులు నష్టపోతున్నారు, కార్మికులు నష్టపోతున్నారు. చిన్న చిత్తగా నిర్మాణం చేసుకోవాలన్నటువంటి భవన నిర్మాణదారులు కూడా నష్టపోతున్నారు. ప్రభుత్వ పథకాలు కూడా ముందుకు సాగే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఉచిత ఇసుక విధానం హామీ ఏదైతే ఉందో ఆ ఉచిత ఇసుక విధానం హామీని అమలు చేయాలని కోరుతున్నాం. వంట కార్మికులకి పనులు కల్పించాలని కోరుతున్నాం. భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. ట్రాన్స్పోర్ట్ యజమానుల్ని కార్మికుల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. నిర్మాణాలు ముందుకు సాగేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈ రోజున ఇసుక పొందాలంటే చాలా కష్టంగా ఉంది. ఒకవైపునేమో నిత్యావసర వస్తువుల ధరలతో వేగలేకపోతున్నాం. అటు కూరగాయల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, వంట గ్యాస్ ధరలు, కరెంటు ఛార్జీలు, రవాణా ఛార్జీలు ఇవన్నీ పెరిగిపోయి బాధలు పడుతూ ఉంటే మరోవైపున ఇసుక లేకపోతున్నటువంటి ఇబ్బందులు అన్నీ కాదు. తక్షణం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తను ఇచ్చినటువంటి ఉచిత ఇసుక హామీ పథకాన్ని అమలు చేయాలి. ప్రజలందరికీ కూడా ఇసుకని అందుబాటులోకి తేవాలి. నిర్మాణ పనులు చక్కగా సరిగేలాగా చేయాలి. ఈ నిర్మాణ పనులు జరగకపోవడంతో ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆగిపోయినాయి. ప్రజలకు ఉపాధి కార్యక్రమాలు కూడా ఆగిపోయినాయి. నానా ఇబ్బందులు పడుతున్నారు. అంచేత తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నాం. వంట కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నాం. లారీ మోటార్ ట్రాక్టర్ ట్రాన్స్పోర్ట్ యజమానుల్ని కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నాం. ఇప్పటి వరకు నెలల తరబడి వారు పనులు లేకుండా నష్టపోయారు కాబట్టి వారికి నష్టపరిహారం ఉపాధి కల్పించాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కనుక తక్షణం ఈ ఉచిత ఇసుక విధానంలో ఇసుక అందించకపోతే, ఈ కార్మికుల్ని ప్రజల్ని ఆదుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలకి సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నాం.